హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా లైఫ్లో ఒక రోజు అనే టైటిల్తో వీడియో అయితే చేస్తున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏం చేశాను అనేది. అంటే రోజు యూజువల్గా హౌస్ వైఫ్గా చేసే పనులే అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయి ఒక హౌస్ వైఫ్గా. కోసం గిన్నెలు కడుక్కోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, తూడ్చుకోవడం, బయట అన్నీ శుభ్రం చేసుకోవడం, ఇలాంటి పనులైతే ఏ హౌస్ వైఫ్కైనా కంపల్సరీగా ఉంటాయండి. అలాగే ఇలా మా పాప అండి, పాప మంచిగా టీవీ చూస్తుంది. చిన్నపిల్లలకి ఏం పనులు ఉండవు కదా పాపం. అట్లా ఈరోజైతే మా లంచ్ స్పెషల్ వచ్చేసి చుక్కకూర పప్పు చేశానండి. మార్నింగ్ టిఫిన్ అయితే దోశ చేశాను, దోశ పల్లి చట్నీ. చుక్కకూర పప్పు అయితే చాలా బాగుంది. ఇంకా ఏంటంటే రోజు 1 అవర్ నేనైతే ప్రిపేర్ అవుతానండి. అంటే ఎగ్జామ్స్ కోసమని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమని రోజు 1 అవర్ ప్రిపేర్ అవుతాను. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ రాసాను కానీ ఏవి కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదండి. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందేమన్న ఆశతోటి రోజు 1 అవర్ అయితే కొంచెం అలా అలా తిరిగేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఇంకా సబ్జెక్ట్స్ కూడా, లేకపోతే అన్నీ మర్చిపోతాం కదా అలాగా. తర్వాత 1 అవర్ అయిపోయాక ఇంకా లంచ్ చేశానండి. చుక్కకూర పప్పు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేశానండి. పప్పు అయితే చాలా బాగుందండి. తర్వాత నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే ఒకసారి చూపిస్తున్నానండి. ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం ఒక ఆన్సర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా రైటింగ్ అయితే బాగోదండి. నా రైటింగ్ బాగోపోవటం కూడా నాకు మైనస్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి హెల్దీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రిపేర్ చేసుకొని తాగాను, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంటుందండి. అందుకని జ్యూస్ అయితే ఈవినింగ్ చేసుకొని తాగేసానండి. లాస్ట్లో మా పాప కోసం అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తయారు చేశాను. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చూసి అది ఏడుస్తుంది అనమాట. రోజు చాలా బలవంతంగా తాగుతుంది. అందుకని అది చూడగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే తీసుకొస్తే ఏడుస్తుంది. హాయ్ చెప్పమనగానే హాయ్ చెప్పేసింది నవ్వుకుండా. చూడు ఏడుస్తుంది, తాగుదురా అంటే ఏడుస్తుంది. అది అండి. ఇంకా లాస్ట్లో అయితే నైట్ మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈరోజు ఊరికి. అక్కడ ఫిష్ తెచ్చారు, దాన్ని కూర చేశాను. ఒక చిన్న ఫిష్ తెస్తే దాన్ని అయితే ఫ్రై చేసుకొని తినేసాం. బాయ్.